ఆదివారం తెలతెలవారుతుండగానే భారతావని కన్నీటితో నిద్రలేచింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దొంగ దెబ్బను చూసి భీతిల్లింది. 18 మంది వీర భారత జవాన్ల మరణంతో తల్లడిల్లింది. నింగి నేల నీరు ఎటువైపు నుంచి వస్తారో తెలీదు. ఉగ్రమూకలు దేశంలో మారణహోమం సృష్టిస్తున్నాయి. పఠాన్కోట్ యూరిల్లో నేల మార్గం ద్వారా వచ్చి దాడికి దిగారు. గతంలో సముద్ర జలాల ద్వారా వచ్చి ముంబైపై అటాక్ చేసిన నెత్తుటి ఉదంతం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. మరి మన తీర భద్రత ఎంత? మన సముద్ర జలాల్లో భద్రత ఎంత? ఇండియన్ కోస్ట్ గార్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు సమరసేనాని విఎస్ఆర్ మూర్తి ద్వారా ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది హెచ్ఎంటీవీ. ఎక్స్క్లూజివ్గా హెచ్ఎంటీవీతో మాట్లాడిన మూర్తి తీర రక్షక దళం భద్రత, ప్రాముఖ్యత, యువతకు అవకాశాలపై వివరించారు. ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. ఇండియన్ కోస్ట్ గార్డ్ నినాదం వయం రక్షామ. ఇంగ్లీష్లో వి ప్రొటెక్ట్, తెలుగులో మేమే రక్షిస్తాం. అవును, విస్తారమైన సముద్ర తీరంలో మనల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది జల సైన్యం. తీర రక్షక దళం కంటి మీద రెప్పవాల్చకుండా డేగ కళ్లతో తీరం చుట్టూ భద్రతా వలయంగా నిలుస్తున్నారు. తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచిన ఏడీజీ విఎస్ఆర్ మూర్తి కళ్ల ద్వారా ఆ సముద్ర తీర రక్షణ దళాల సత్తాను చూద్దాం పదండి. విస్తారమైన భారత సముద్ర తీరం 7650 కిలోమీటర్ల తీర ప్రాంతం. తీరం పొడవునా అపార సహజ వనరులు. ఉగ్రమూకలు, శత్రుదేశాల చొరబాట్ల పన్నాగాలు. చూసారుగా భారత సముద్ర తీర ప్రాంతాన్ని. మరి ఇంతటి తీరాన్ని కాపాడేందుకు నేవీతో పాటు అవిశ్రాంతంగా విధులు నిర్వర్తిస్తోంది ఓ జల సైన్యం. అదే సముద్ర తీర రక్షణ దళం. దేశాన్ని శత్రువుల బారి నుంచి కాపాడేందుకు ఉన్న ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో సమానమైంది ఇండియన్ కోస్ట్ గార్డ్. దేశ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ విభాగం ప్రపంచ స్థాయి సాంకేతిక, నావిగేషన్, సమాచార వ్యవస్థలతో పాటు అధునాతన రాడార్, సెన్సర్లు, ఆయుధాలు కలిగి ఉంది. శత్రువు తీర జలాల్లో అడుగుపెట్టాలంటే వణికిపోతాడు ఈ దళం దమ్ము చూసి. ఇండియన్ కోస్ట్ గార్డ్ గురించి ఇప్పుడెందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోందంటే, ఇప్పటివరకు సముద్ర తీర దళంలో కీలకమైన బాధ్యతలు చేపట్టిన తెలుగు వ్యక్తి లేరు. ఇప్పుడు ఆ అవకాశం దక్కింది. కోస్ట్ గార్డులో కీలకమైన బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి విఎస్ఆర్ మూర్తి. ఇండియన్ కోస్టల్ గార్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టారు విఎస్ఆర్ మూర్తి. తీరదళంలో ప్రాముఖ్యమైన పదవిలో ఓ తెలుగు తేజం ఉండటం నిజంగా తెలుగువారందరికీ గర్వకారణం. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. ఇండియన్ కోస్ట్ గార్డు విధులు, బాధ్యతల గురించి ఏడీజీ విఎస్ఆర్ మూర్తి హెచ్ఎంటీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. తీర ప్రాంత రక్షణ దళం ప్రాధాన్యత, ముంబై దాడుల తర్వాత బలీయమైన శక్తిగా ఎదిగిన తీరును వివరించారు. యువతకు సముద్రమంత విస్తారమైన అవకాశాలు తీరదళంలో ఉన్నాయని చెప్పారు. తీర ప్రాంతం అన్నది భద్రత చాలా ముఖ్యం.
కోస్టల్ సెక్యూరిటీ మా కోస్ట్ గార్డ్ కి ఇచ్చిన తర్వాత 26/11 తర్వాత ఇంపార్టెంట్ మనం యాక్టివిటీ మనకి ఇనిషియేటివ్ తీసుకుని చెప్పిందంటే కోస్టల్ సర్వేలెన్స్ నెట్వర్క్ అని మనకి ఎంటైర్ ద కోస్ట్ లైన్ లో మనకి రేడార్ స్టేషన్ ని ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. రేడార్ ఒకటి 30 మైళ్ళ దూరం వరకు దాన్ని సర్వేలెన్స్ చేయగలది. ఇదే కాకుండా ఆ రేడార్ స్టేషన్ మీదే మేము ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సర్స్ కూడా ఏర్పాటు చేసామండి. సో అప్ టు ఆ రేడార్ స్టేషన్ నుంచి ఒక 15 మైళ్ళ దూరం వరకు ఏ బోట్ ఉన్నా ఏదున్నా ఈ కెమెరా ద్వారా మనం చూడవచ్చు. సముద్రంలో మన విశాఖపట్నం హార్బర్ బయట 15 మైళ్ళ దూరంలో ఏ షిప్ ఉన్నా దాన్ని ఐ కెన్ సీ ఫ్రమ్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ. సో అక్కడ దాంతో కూడా ఆ షిప్ తో కూడా నేను ఇక్కడి నుంచి కూడా మాట్లాడచ్చు. మా VHF లింకేజ్ ఉంది. రెప్పపాటులో జలాల ద్వారా తీరాన్ని చేరేందుకు గుంటకాడ నక్కలా కాచు కూర్చుంటాయి శత్రుమూకలు. రకరకాల వేషాలతో ఏమార్చి కోస్ట్ ఏరియాలో దూకేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ కంటికి రెప్పలా సముద్ర తీరాన్ని కాపాడుతూ ఉంటుంది సముద్ర తీర రక్షక దళం. అసలు సముద్ర తీర ప్రాధాన్యత ఏమిటి? ఏ దేశానికైనా సముద్ర జలాలు అత్యంత కీలకమైన వనరులు. దేశానికి రక్షణ కవచాలే కాదు, ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులు. సముద్ర వాణిజ్యం కీలకమైంది. ప్రతి ఏడాది కొన్ని వందల వాణిజ్య షిప్లు సముద్ర జలాల గుండా ప్రయాణిస్తుంటాయి. వీటికి అన్ని విధాల రక్షణ కవచం కోస్ట్ గార్డ్. మన షిప్పింగ్ ఇండస్ట్రీలో చూస్తే ప్రతి సంవత్సరం 100,000 షిప్పులు మన సముద్ర జలాల్లోంచి వెళ్ళటం జరుగుతూ ఉంటుందండి. ఈ షిప్పులు 66% మన ఆయిల్ ఈ షిప్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇవే కాకుండా కంటైనర్స్ అవ్వండి, లేకపోతే కార్గో వెసల్స్ అండి, ఎన్నో మన సముద్రాల మీద వెళ్తూ ఉంటాయి. షిప్పింగ్ ఇండస్ట్రీ అన్నది మన ఎకానమీకి లైఫ్ లైన్ అని చెప్పుకోవాలి. ఇదే కాకుండా మన ఇండియన్ వాటర్స్ చూసుకుంటే 2.01 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ వాటర్స్ అండి. మన దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఆ ఏరియాని మన ల్యాండ్ మాస్ తో పోల్చుకుంటే ఇస్ అబౌట్ 2/3 ఆఫ్ అవర్ ల్యాండ్ మాస్ అనమాట. అంత వాటర్స్ ఉన్నాయి మనకి. మోర్ దాన్ 7,500 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. ఈ వాటర్స్ లో ఉండే సంపద అన్ని కూడా దాన్ని రక్షించాల్సిన బాధ్యత మన ఇండియన్ గవర్నమెంట్ ఉంది. నేవీ, కోస్ట్ గార్డ్ రెండు వేరువేరా? నేవీలో కోస్ట్ గార్డ్ అంతర్భాగమా? త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నది. ఈ త్రివిధ దళాలు కూడా డిఫెన్స్ ఫోర్సెస్. ఇది మన దేశ రక్షణ కోసం, అంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్, విదేశాల నుంచి వచ్చే ఆపదలను దాన్ని కాపాడటం కోసం, మన దేశాన్ని కాపాడటం కోసం ఈ 3 త్రివిధ దళాలు ఏర్పడటం జరిగిందండి. ఈ 3 కూడా డిఫెన్స్ మినిస్టర్లో ఉంటాయి. ఆ తర్వాత ఇందాక చెప్పాను మీకు, మనకి 2.01 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంది. అందువల్ల ఈ పీస్ టైంలో ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి. సో అది మన సముద్రంలో మన పోలీసులా వ్యవహరిస్తుంది అనమాట. సో గుడ్ ఆర్డర్ అండ్ డిసిప్లిన్ అనమాట. సో మన మత్స్య సంపదని విదేశాలు పట్టుకుపోకుండా సముద్రంలో మన వాటర్స్లో అన్ని సక్రమంగా జరిగే విధంగా చూడటం, సో సముద్ర వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చూడటం. సో ముఖ్యంగా సముద్రం మీద ఎన్నో షిప్లు వెళ్తుంటాయి. మీకు మనకి 2.5 lakh ఫిషింగ్ బోట్స్ ఉన్నాయండి. సో మన సముద్రంలో ఆపరేట్ అవుతుంటాయి. సో ఏ టైంలో తీసుకున్నా వేల కొద్దీ మీకు ఫిషింగ్ బోట్స్ కనపడుతుంటాయి. వాటికి వాళ్ళకి ఫిషర్మెన్ కానీ మర్చెంట్ షిప్లో ఎవరికైనా సరే ఏ ఆపద వచ్చినా వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మన వాటర్లో, మన ఇండియన్ సెర్చ్ అండ్ రెస్క్యూ రీజన్ అంటారు. ఇది అబౌట్ 4.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, రియల్లీ డబుల్ ద ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనమాట. ఈ వాటర్స్లో ఉన్నప్పుడు ఏ షిప్ ఎవరికి ఆపద ఉన్నా దాన్ని రక్షించాల్సిన బాధ్యత మా ఇండియన్ కోస్ట్ గార్డ్ మీద ఉందండి. అందువలన ఈ కోస్ట్ గార్డ్ అనే కొత్త ఆర్గనైజేషన్ని 1978లో స్థాపించారండి. ఇది ఒక ఆర్మ్ ఫోర్స్ అన్నమాట. ఇది 4th ఆర్మ్ ఫోర్స్ ఆఫ్ ఇండియా. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లోనే పనిచేస్తుంది. కానీ
ఈజ్ అ టోటలీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. నేవీ అండ్ ద కోస్ట్ గార్డ్ రెండు ఒకే మినిస్ట్రీలో ఉన్నాయి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఉన్నాయి, కానీ ఈజ్ అ టోటల్లీ డిఫరెంట్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ మ్యాండేట్ అనమాట అండి. కానీ ఇద్దరు మ్యారిటైమ్ ఫోర్స్ కాబట్టి మా ఇద్దరి మధ్యన చాలా మొదటి నుంచి నేవీ మాకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చింది. మేము ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తాం, కానీ ఇద్దరు డిఫరెంట్ ఆర్గనైజేషన్ విత్ డిఫరెంట్ మ్యాండేట్. విన్నారుగా, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏర్పాటు చేయటంలో ముఖ్య ఉద్దేశం మిలిటరీ అవసరాలతో సంబంధం లేకుండా సముద్రాల మీద జరిగే కార్యకలాపాల నియంత్రణకు అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. 1960వ ప్రాంతంలో సముద్రాల మీదుగా జరిగే స్మగ్లింగ్ వల్ల భారతీయ ఎకానమీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇండియన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ సముద్రాల మీదుగా జరిగే స్మగ్లింగ్ నియంత్రణ కోసం పదే పదే భారత నావికాదళం మీద ఆధారపడాల్సి వచ్చేది. అయితే ఈ కార్యకలాపాల కోసం తమ సిబ్బందిని వినియోగించడం వల్ల తన ప్రాథమిక కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని ఇండియన్ నేవీ భావించింది. అప్పటి నేవీ చీఫ్ అడ్మిరల్ సురేంద్రనాథ్ కోహ్లీ రక్షణ శాఖ సెక్రటరీకి ఒక సూచన చేశారు. సముద్రాల మీదుగా జరిగే కార్యకలాపాల నియంత్రణకు ఒక సెపరేట్ మారిటైమ్ సర్వీస్ అవసరమని సూచించారు. 1974 ఆగస్టు 31న కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి నేవీ చీఫ్ సూచనలను ఒక నోట్ రూపంలో కేంద్ర కేబినెట్ సెక్రటరీకి ఇచ్చారు. 1977 ఫిబ్రవరి 1 నుంచి తాత్కాలికంగా ఇండియన్ నేవీ నుంచి సహకారం తీసుకుని ఇండియన్ కోస్ట్ గార్డ్ టీంను ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయిలో దీనికి విధులు, బాధ్యతలు వచ్చింది 1978 ఆగస్టు 18న మాత్రమే. Okay, let's go and catch them. ఆఫ్షోర్ సెక్యూరిటీ కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ ముందున్న మరో అతి పెద్ద బాధ్యత. సముద్ర ప్రాంత భద్రతలో 3 రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తీర ప్రాంతంలో ఉండే ఆటమిక్ పవర్ ప్లాంట్లు, ఆయిల్ ప్లాట్ఫామ్స్, నేవల్ మిలిటరీ బేసులు, వీటన్నింటినీ తీవ్రవాద దాడుల నుంచి రక్షణ కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్స్ బాధ్యత. అయితే తీర ప్రాంత భద్రతను ముంబై దాడులకు ముందు తర్వాత అని నిర్వచించుకోవాలి. ఎందుకంటే నాటి గుణపాఠాలతో అత్యంత బలీయమైన శక్తిగా ఎదిగింది కోస్ట్ గార్డ్. 2008 నవంబర్ 26 ముంబై మారణ హోమం. సముద్ర మార్గం గుండా అత్యంత చాకచక్యంగా దేశంలోకి ప్రవేశించి రక్తపాతం సృష్టించారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. ముంబై అటాక్స్ తర్వాత తీర ప్రాంత భద్రతపైన అనేక సందేహాలు రేకెత్తాయి. అయితే నాటి దాడుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంది సముద్ర తీర రక్షణ దళం. ఇప్పుడు తీరాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ముంబై అటాక్ తర్వాత అండి 2008 26/11 అటాక్ తర్వాత ఈ కోస్టల్ సెక్యూరిటీకి చాలా ప్రాముఖ్యత ఇచ్చిందండి మన భారతదేశ ప్రభుత్వం. ఇంతకుముందు నేవీ, కోస్ట్ గార్డ్ మేము రెగ్యులర్ గా పెట్రోలింగ్ చేయడం అది ఉండేది. కానీ 26/11 తర్వాత క్లియర్ గా డిమార్కేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. అది ముఖ్యంగా జరిగిన విషయం. తర్వాత అన్ని సెక్యూరిటీ ఏజెన్సీని కూడా కెపాసిటీ బిల్డింగ్ అంటాం. దాన్ని వాళ్ళ యొక్క డ్యూటీస్ నిర్వర్తించడానికి బాధ్యత, వాడికి కావాల్సిన మ్యాన్ పవర్ అవనివ్వండి, లేకపోతే ఎక్విప్మెంట్ అవనివ్వండి. మా కోస్ట్ గార్డ్ దగ్గర వస్తే కోస్ట్ గార్డ్ యొక్క షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ కావాలి. వీటన్నిటిని కూడా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం కూడా చాలా సహకరించిందండి. ముఖ్యంగా మన మొత్తం మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటాం, మొత్తం మన ఇండియన్ వాటర్స్ లో అన్ని మొత్తం సెక్యూరిటీ అంటే కూడా ఇండియన్ నేవీకి ఇవ్వడం జరిగిందండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ కి కోస్టల్ సెక్యూరిటీ, పర్టికులర్లీ మన టెరిటోరియల్ వాటర్స్ అంటాం. సముద్రం నుంచి 12 మైళ్ళ దూరం ఉండే వాటర్ టెరిటోరియల్ వాటర్స్ అంటాం. ఆ టెరిటోరియల్ వాటర్స్ లో ఉండే సెక్యూరిటీ బాధ్యత మెరైన్ పోలీస్ అని మీకు తెలిసే ఉంటుంది, దానికి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు తగిన సామర్థ్యత పొందే వరకు
కోస్ట్ గార్డ్కి ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ, అంటే మనం మెరీన్ పోలీసులు వాళ్ళు పెట్రోలింగ్ చేయాల్సిన 12 మైళ్ళ దూరాన్ని కూడా కోస్ట్ గార్డ్ని కూడా చేయమని జరిగింది. నాటికి నేటికి మన తీర దళం బలం రెట్టింపైందని ఏడీజీ విఎస్ఆర్ మూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఈ కోస్టల్ సెక్యూరిటీ మనం ఎలా ఉంది ఏంటి అన్నది రివ్యూస్ వెరీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి. ఇది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లోకి వస్తే మన ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన, తర్వాత హోమ్ మినిస్టర్ గారు, తర్వాత క్యాబినెట్ సెక్రటరీ అపెక్స్ లెవెల్లోకి వస్తే నేషనల్ లెవెల్లో అపెక్స్ లెవెల్లో క్యాబినెట్ సెక్రటరీ ప్రతి 6 నెలలకి ఒకసారి కోస్టల్ సెక్యూరిటీ కన్స్ట్రక్ట్ ఎలా ఉంది ఈ విధంగా చూస్తూ ఉంటారు. ఈరోజు మా కోస్ట్ గార్డ్ గురించి చెప్పాలంటే 2008 అప్పుడున్న స్ట్రెంగ్త్కి ఈ రోజున్న స్ట్రెంగ్త్కి కంపేర్ చేస్తే అండి నియర్లీ మా అసెట్స్ అన్ని డబుల్ అయ్యాయి. మేము కోస్ట్ గార్డ్ స్టేషన్స్ 2008లో 20 దాకా ఉంటే ఇప్పుడు 42 స్టేషన్స్ ఉన్నాయి. ఇంకా షిప్స్ యొక్క నెంబర్ చూస్తే అప్పట్లో 62 ఉంటే ఇప్పుడు 120 షిప్స్ ఉన్నాయి. అప్పుడు అరౌండ్ 30-40 ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే ఇప్పుడు మాకు 62 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి. సో మ్యాన్ పవర్ కూడా పెరిగింది, అన్ని అసెట్స్ పెరిగాయి. ఇంకా ఈ రోజున ఏ రోజు చూసుకున్నా మనకు సముద్రంలో ఒక 20 నుంచి 25 షిప్లు, కోస్ట్ గార్డ్ షిప్లు సముద్రం మీద ప్రతి క్షణంలోనూ ఉంటాయి. ఇవి కాకుండా 10 నుంచి 15 విమానాలు ప్రతిరోజు మన వాటర్స్లో పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా మా షిప్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ప్రతి సముద్రంలో కనపడిన వాటి ఏదైనా ఏ మాత్రం అనుమానం వచ్చినా ఫిషింగ్ బోట్స్ అవ్వండి, వాళ్ళని ఫిజికల్గా బోట్ చేసి వాళ్ళు సరిగా ఉన్న వాళ్ళు అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా, అందరూ మన దేశం వాళ్ళే కాదా, అవన్నీ ఫిజికల్ దాన్ని బోర్డింగ్ ఆపరేషన్స్ అంటాం మేము. సో ఆ బోర్డింగ్ ఆపరేషన్స్ కూడా మేము నెంబర్ చాలా ఇంక్రీజ్ చేయడం జరిగింది 2008 ఇన్సిడెంట్ తర్వాత. సో మీకు ఐ కెన్ గివ్ అష్యూరెన్స్ అండి, ఇఫ్ అందరూ అన్ని సెక్యూరిటీ ఏజెన్సీస్ చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నారు, ప్రతి వాళ్ళు పాజిటివ్ గా పనిచేస్తూ కోస్టల్ సెక్యూరిటీ కన్స్ట్రక్ట్ లో వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారండి. ఇక ఆఫ్ షోర్ సెక్యూరిటీ కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ ముందున్న మరో అతి పెద్ద బాధ్యత అంటున్నారు విఎస్ఆర్ మూర్తి. ఆఫ్ షోర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కమిటీ అనే ఒక కమిటీ ఉంది. దానికి మా డైరెక్టర్ జనరల్ ఇది చైర్మన్ అనమాట. ఇది ప్రతి 6 నెలలకి ఒకసారి కలుస్తాం. కలిసి ఈ యొక్క ఆఫ్ షోర్ సెక్యూరిటీ, వాటి ఇన్స్టాలేషన్స్ ఇవన్నిటికీ కూడా దానికి సెక్యూరిటీ ఎలా ఉంది, దానికి ఇంప్రూవ్ చేయాల్సిన ఏంటి, ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి, మా ఇంటెలిజెన్స్ ఏమున్నాయి అవన్నీ షేర్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటామండి. ఇది కాకుండా మనకి అలాంగ్ ద కోస్ట్ లైన్, ఇందాక చెప్పాను 7500 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది మొత్తం ఇండియాకి, ఇంకా ఐలాండ్స్ అని పోల్చుకుంటే. ఈ యొక్క దాంట్లో మాకు వెరీ ఇంపార్టెంట్ అసెట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ విఏస్ అండ్ విపిస్ అంటాం. సో వాటిని మేము ఐడెంటిఫై చేసి మా కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ పర్టికులర్గా వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, ఆ ఇష్యూస్ కూడా మేము పరిగణనలో తీసుకుని ఎక్కడ వాటికి ఇంపార్టెన్స్ని బట్టి ఏ ఏరియాలో దానికి ఎక్కువ ఇంపార్టెంట్ అయితే దానికి మేము అక్కడ మన పెట్రోలింగ్ ఇంక్లూడ్ చేయడం కానీ, దాని ఎక్కువ సర్వేలెన్స్ దాని మీద ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఎప్పటికప్పుడు కొత్త శక్తులు సంతరించుకుంటోంది. అందులో ఒకటి మత్స్యకారులకు స్మార్ట్ కార్డులు. ఇదివరకు భౌతికంగా తనిఖీలు చేసేవారు, ఇప్పుడు స్మార్ట్ కార్డులను సాంకేతికంగా రీడ్ చేస్తున్నందున ఎవరు మనవారో ఎవరు శత్రుదేశం వారో తెలుసుకోవటం సులభమైంది. రేడార్ ఒకటి 30 మైళ్ళ దూరం వరకు దాన్ని సర్వేలెన్స్ చేయగలది. ఇదే కాకుండా ఆ రేడార్ స్టేషన్ మీదే మేము ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సర్స్ కూడా ఏర్పాటు చేసామండి. ఎలక్ట్రో ఆప్టిక్ అంటే పర్టికులర్లీ కెమెరాస్ ఉన్నాయి, డే అండ్ నైట్ కెమెరాస్. సో అప్ టు ఆ రేడార్ స్టేషన్ నుంచి ఒక 15 మైళ్ళ దూరం వరకు ఏ బోట్ ఉన్నా ఏదున్నా ఈ కెమెరా ద్వారా మనం చూడవచ్చు. ఈ ఎంటైర్ మన కోస్ట్ లైన్ లో ఈ 2 ఫేజ్ కనుక మనకు పూర్తయిన తర్వాత నియర్ గ్యాప్ ఫ్రీ సర్వేలెన్స్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సముద్రం నుంచి 30 మైళ్ళ దూరం వరకు ఈ కోస్టల్ సర్వేలెన్స్ నెట్వర్క్ ద్వారా మనం 24/7 మనం రౌండ్ ద క్లాక్ మనం సర్వేలెన్స్ ఏర్పాటు చేసాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి వలసలు, ఉగ్రవాదుల చొరబాట్లపై కూడా మాట్లాడారు విఎస్ఆర్ మూర్తి. మన బంగ్లాదేశ్ ఈ విధంగా చూస్తే వాటికి ల్యాండ్ బోర్డ్ కనెక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి మాకు సముద్రం ద్వారా అన్నది బంగ్లాదేశ్ నుంచి వచ్చే సంఖ్య చాలా తక్కువగా ఉంటుందండి. మా షిప్స్ ఎప్పుడు మన బంగ్లాదేశ్ బార్డర్స్లోనూ దిస్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ అంటాం, IMBL.
మనకి పాకిస్తాన్తో ఉంది, బంగ్లాదేశ్తో ఉంది, శ్రీలంకతో ఉంది, మయన్మార్తో ఉంది. ఆ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ దగ్గర కూడా మా షిప్స్ ఎప్పుడున్నా కానీ నేవల్ షిప్స్, కోస్ట్ గార్డ్ షిప్స్ ఎప్పుడు పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి. ల్యాండ్ ద్వారా వస్తే మన ల్యాండ్ ఫోర్సెస్ ఉన్నాయి, దాన్ని ఆపిస్తారు. ఎక్కడైతే ల్యాండ్ బోర్డర్స్ లేవో, ల్యాండ్ బోర్డర్స్ బాగా టైట్ అయిందో అప్పుడు వాళ్ళు సముద్రం ద్వారా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మాకు ఈ గడిచిన సంవత్సరాలుగా ఎక్కువగా వలస వచ్చే వాళ్ళ సంఖ్య మయన్మార్ నుంచి ఎక్కువ ఉంటుంది. మయన్మార్లో రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ దేశాన్ని నుంచి నేను అండమాన్లో 2012లో పనిచేసినప్పుడు వీళ్ళు వందల కొద్ది ప్రజలందరూ కూడా చిన్న చిన్న బోట్లలో వచ్చేయడం, వాళ్ళు ఆ బోట్లలో వచ్చి బోట్ సరిగ్గా పని చేయకపోతే డ్రిఫ్ట్ అయ్యి మన ఐలాండ్ రావటం. వాళ్ళ తర్వాత మేము కోస్ట్ గార్డ్కి ఇస్ ఎ క్యాష్ 22 సిచ్యువేషన్ అండి. సముద్రంలో ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మాది. వీళ్ళు వలస వచ్చిన వాళ్ళు కనుక ఆపదలో ఉంటే సో యాజ్ అ కోస్ట్ గార్డ్గా మేము వాళ్ళని రక్షిస్తాం. ఆ తర్వాత మళ్ళీ పోలీసులకు చెప్పి వాళ్ళు అగైన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా వాళ్ళని మళ్ళీ బయటికి పంపించే బాధ్యత కూడా అగైన్ వాళ్ళు మా అసిస్టెన్స్ అడిగితే స్టేట్ గవర్నమెంట్ చేస్తూ ఉంటామండి. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, కానీ అసాధారణంగా జీవితాన్ని మలుచుకున్నారు విఎస్ఆర్ మూర్తి. చిన్ననాటి నుంచే దేశ సేవకు జీవితాన్ని అంకితం చేయాలని కలలు కన్నారు. సైనికుడిగా కదం తొక్కాలని, మాతృదేశ రుణం తీర్చుకోవాలని పరితపించారు విఎస్ఆర్ మూర్తి. ఇండియన్ కోస్ట్ గార్డ్లో కీలక బాధ్యతలు చేపట్టడం తెలుగు ప్రజలకు గర్వకారణం, యువతకు స్ఫూర్తి మంత్రం. ఒక్కసారి ఆయన జీవన ప్రయాణాన్ని చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా ఉంగుటూరు గ్రామంలో జన్మించారు విఎస్ఆర్ మూర్తి. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్. 1984లో కోస్ట్ గార్డులో అసిస్టెంట్ కమాండెంట్గా చేరారు. అలా కోస్ట్ గార్డ్ సర్వీస్లో ఫ్యాషన్గా చేరిన మూర్తి అంచెలంచెలుగా ఎదిగారు. 2012లో అండమాన్ నికోబార్ రీజియన్ కోస్ట్ గార్డ్ కమాండర్గా, 2014లో నార్త్ ఈస్ట్ రీజియన్ కమాండర్గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో బెస్ట్ షిప్ అవార్డులతో పాటు 2012లో రాష్ట్రపతి కోస్ట్ గార్డు పథకం, 2003లో కోస్ట్ గార్డు శౌర్య పథకం అందుకున్నారు. అంతేకాదు, అవకాశాల సంద్రమైన నేవీలో చేరాలని యువతకు పిలుపునిస్తున్నారు. పదోన్నతి పట్ల ఆయన సతీమణి జ్యోతిమూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఈయన మొదటి నుంచి ఇక్కడ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ వెరీ సిన్సియర్. అండ్ ఈయన లైక్ డ్యూటీ ఇస్ ద ఫస్ట్, దెన్ కమ్స్ ద ఫ్యామిలీ. ఆ మోటో మాట ఉండేది. కుమారుని పేరు నిఖిల్ కుమార్. నాన్నే స్ఫూర్తిగా జీవితంలో ముందుకు వెళ్తానని చెబుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది మా నాన్న ఈ స్థాయికి వచ్చినందుకు. ఆయన ఎప్పుడూ చెప్పేవారు, ముందు ఎంత బాగా చదివితే అంత పై స్థాయికి వస్తారు. సో నేను దానికి ఫుల్ ప్రయత్నిస్తున్నాను. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్, కోస్టల్ కమాండెంట్ కు కమాండర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం, తీర ప్రాంత రక్షణ ఈయన బాధ్యత. ఇలా ఒక తెలుగు వ్యక్తి ఇండియన్ కోస్ట్ గార్డులో కీలకమైన బాధ్యతలు చేపట్టడం మనందరికీ ఎంతో గర్వకారణం. చూశారుగా తీర ప్రాంత రక్షణ దళం ప్రాధాన్యత, భద్రతకు ఆ సైనికులు పాటుపడుతోన్న వైనం. శత్రు దేశాల నుంచి, ఉగ్ర మూకల నుంచి దేశాన్ని రక్షించడం కోసం కనీసం రెప్ప వాల్చని జవాన్ల వీర త్యాగాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. శతకోటి భారతావని ప్రశాంతంగా ఉండడం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తోన్న సైనిక వీరులకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నమస్తే.